ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో. జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి ఇలా తయారైందేంటి? సినిమా అనౌన్స్ చేసి ఏడాది అవుతున్నా ఒక్కడు కూడా ముందుకు పడకపోగా ఇప్పుడు ఏకంగా నిర్మాతలే ప్లేట్ పిరాయించారట. ఇన్నాళ్ళు భారీ బడ్జెట్ అంటూ బిల్డప్ ఇచ్చిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు చిరంజీవి సినిమా అంటేనే భయపడి పారిపోయిందా? దళపతి విజయ్ సినిమా తెచ్చిన నష్టాలతో చిరు ప్రాజెక్టును నట్టేటా ముంచేశారా? మెగా 158 ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏంటో ఆర్భాటంగా ఈ సినిమాను తామే నిర్మిస్తామన్న సంస్థ ఆఖరి నిమిషంలో సైడ్ అయిపోయింది. నిజానికి మెగాస్టార్ అంటే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిరంజీవి సినిమా అంటే నిర్మాతలు కోట్లు కుమ్మరించడానికి వెనకడుగులు వేస్తున్నారు. కేవీఎన్ వంటి బడా సంస్థ మెగా 158 నుంచి తప్పుకోవడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. దీనంతటికి కారణం విజయ్ దళపతి సినిమా జననాయకన్ అని ఇండస్ట్రీ టాక్. ఆ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడి థియేటర్ల ముఖం చూడకపోవడంతో కేవీఎన్ ప్రొడక్షన్ కి పెద్ద దెబ్బే పడింది. ఆ నష్టాల భయంతోనే ఇప్పుడు చిరంజీవి ప్రాజెక్ట్ ని కూడా వదులుకుంటున్నట్లు తెలుస్తుంది. అంటే ఒక స్టార్ హీరో దెబ్బ మెగాస్టార్ సినిమా మీద పడిందన్నమాట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ వృద్ధి సినిమాస్ చేతుల్లోకి వెళ్ళిందని టాక్. మరి వృద్ధి సినిమాస్ లాంటి ప్రొడక్షన్ హౌస్ మెగాస్టార్ రేంజ్ సినిమాను బాబీ కోరుకునే భారీ బడ్జెట్ ను భరించగలదా? అసలు సినిమా ఇప్పట్లో రాదనే నెగటివ్ టాక్ రాకుండా ఉండడానికి ఈ కొత్త పేరును తెరపైకి తెచ్చారా? నెలాఖరున ముహూర్తం అంటూ ఊరిస్తున్నా అసలు ఇప్పట్లో షూటింగ్ మొదలవుతుందన్న గ్యారంటీ ఏముంది? ఒకవైపు దర్శకుడు బాబీ వింటేజ్ చిరంజీవిని చూపిస్తానని ఊరిస్తున్నాడు. మరోవైపు ఇప్పటికే స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయని టాక్. ఇంకోవైపు నిర్మాతలు లేక ఇటు సరైన కథ లేక మెగా 158 ఊగిసలాడుతుంది. మరి కనీసం ఈ కొత్త నిర్మాతలతోనైనా సినిమా సెట్స్ పైకి వెళ్తుందా లేక ప్రకటనలకే పరిమితమవుతుందా? కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.